వేదిక పైన ఉన్న పెద్దలు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి సార్ గారికి, మన రీజనల్ మేనేజర్ గారికి, డిపో మేనేజర్స్, ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది, మీడియా మిత్రులు, అట్లాగే ప్రయాణికులు ప్రతి ఒక్కరికి కూడా మనం టీఎస్ఆర్టీసీలో మహాలక్ష్మి పథకము లాస్ట్ ఇయర్ 2023 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా సక్సెస్ఫుల్గా మనము ప్రయాణికులకి, మహిళా ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 115 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని. అట్లాగే మరి వారు 3,902 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సార్ మరి నిజామాబాద్ రీజియన్ విషయానికి వస్తే మన దగ్గర నిజామాబాద్ రీజియన్లో 547 షెడ్యూల్స్ ఉన్నాయండి. అంటే బస్సులు తిరుగుతున్నాయి. సో ఈ షెడ్యూల్ తిరగడానికి కాను అదనంగా స్పేర్లతో కలిపి మన దగ్గర 582 బస్సులు ఉన్నాయి. మరి ఇందులో సో ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మనకు బస్సులు 411 బస్సులు కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే ఉన్నాయి. ఈ పర్సెంటేజ్ వచ్చేసి 75%. సో రీజియన్లో ఉన్న బస్సుల్లో 75% బస్సులు మహిళల కోసమే మాత్రమే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సులు. స్పెషల్ టైప్ ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి 136 బస్సులు ఉన్నాయి. అందులో లహరి ఏసీ, లహరి నాన్ ఏసీ, గరుడ, రాజధాని, ఎలక్ట్రిక్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, ఇలా రకరకాల బస్సులు ఉన్నప్పటికీ వాటి శాతం కేవలం 25% మాత్రమే. సో ముఖ్యంగా మరి ఉన్న బస్సులన్నీ కూడా మహిళల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం మాత్రం 75% బస్సులు మనం రీజియన్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. బస్సులు తగ్గించారు అని చాలాసార్లు చాలామంది అనుకుంటున్నారు సార్. మరి బస్సులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు సార్. మన రీజియన్లో లాస్ట్ ఇయర్ ఉన్న బస్సుల కంటే లాస్ట్ ఇయర్ 567 బస్సులు ఉంటే ఈసారి 582 బస్సులు ఉన్నాయి. పెరిగినాయి కానీ తగ్గలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మరి అట్లానే దాదాపు మహిళల కోసం తిరిగే బస్సులు మనకు ఉన్న బస్సులు 411 బస్సులు అయితే విలేజ్లు కనెక్ట్ అయింది 944 విలేజ్లు కనెక్టింగ్ ఉండడం జరిగింది. సో దాదాపు ప్రతి బస్సు కూడా విలేజ్లు వీలన్నీ విలేజ్లు కనెక్ట్ చేస్తూ తిరగడం జరుగుతుంది. అట్లనే మరి మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం మనం బస్ స్టేషన్లలో చాలా సౌకర్యాలు కూడా అందిస్తున్నాం సంస్థ తరఫున. మరి బస్ స్టేషన్లలో మనము ఉచిత మరుగుదొడ్లు, ఉచిత టాయిలెట్ సౌకర్యం కూడా ఉంది. మరి అవి కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తూ మంచి సౌకర్యాన్ని ఇస్తున్నాము. అట్లనే మంచినీరు కూడా, ఉచిత మంచినీరు, వీలైన దగ్గర వాటర్ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లనే మనము పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా క్యాబిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మహిళలకు, ప్రయాణికులకు ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే రీసెంట్గా మనము నిజామాబాద్ రీజియన్ నుంచి ఒక 55 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. వారికి 55 మంది కండక్టర్లు మనం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా టీజీఎస్ఆర్టీసీలో మన గౌరవనీయులు మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు, మరి ఎండీ గారు ఆదేశాల మేరకు మనము ప్రయాణికుల కోసం రకరకాల రాయితీలు కల్పిస్తున్నాము. మరి అట్లాగే రీజియన్ నుంచి తీర్థయాత్రలకు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలంకి కూడా మనము ఒక 6 బస్సులు ఇప్పటి వరకు పంపించడం జరిగింది. మరి అట్లనే శబరిమల యాత్ర కూడా స్పెషల్ డిస్కౌంట్లతోటి బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న టీజీఎస్ఆర్టీసీని అందరూ కూడా ఆదరించి కేవలం టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలంకరించిన గౌరవనీయుల మరి ఆర్టీసీ ఆఫీసర్స్, ఆర్టీసీ సిబ్బంది, గుర్తూరి వచ్చిన కూడా ప్రత్యేకమైన నమస్కారములు. ఇవాళ ప్రజాపాలన అనే ప్రత్యేకమైన ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మన సీఎం గారి, గౌరవనీయులైన సీఎం గారి ఆదేశానుసారంగా
డిసెంబర్ 9, 2023లో ఈ మహిళా స్కీమ్ అంటే మహాలక్ష్మి స్కీమ్ అనే పథకాన్ని ఆర్టీసీలో ప్రత్యేకంగా ఫస్ట్ స్కీమ్గా సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు మా ఎండి గారు, తెలంగాణ ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఏంటంటే ఫ్రీగా ఆల్ ద మహిళా ప్యాసింజర్స్కి పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్లో స్టేట్ మొత్తం, రాష్ట్రం మొత్తంలో ఉచితంగా ప్రయాణించవలసిన స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఎండి గారి ఆదేశాల మేరకు ఆర్టీసీ ఈ ప్రత్యేకమైన స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్ 1 year బ్యాక్. సో ఇవాటి వరకు లెక్క చూసినట్లయితే రాష్ట్రం మొత్తంలో 116 కోట్ల మంది మహిళా ప్యాసింజర్స్, మహిళా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. సుమారుగా 4,000 కోట్లు అండి. ఈ 4,000 కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేయడం అంతా క్రెడిట్ అంతా మన సీఎం గారికి వర్తిస్తుంది. సో మహిళా ప్యాసింజర్స్ని ఆర్టీసీ ఆదరించి వాళ్ళకి ఆదా చేయడము అనేది మమ్మల్ని ఆర్టీసీని వినియోగించుకున్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే నెలకి 325 కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేస్తూ ఉన్నారు సుమారుగా స్టేట్ మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో. అండ్ ఇందాక మా రీజన్ డేటా మా డిప్యూటీ గారు చెప్పినట్లు సుమారుగా నియర్లీ 45% ఏదైతే 45% ఉన్న ప్యాసింజర్స్, లేడీ ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ సార్ ఇవాళ చూసినట్లయితే 65%కి పెరిగింది. సో లేడీ ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ వల్ల ఆర్టీసీ ఇంకా ఆదరించడం జరుగుతూ ఉంది. మేము లేడీ ప్యాసింజర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మా క్రూ ఇచ్చి, మళ్ళీ ఫెసిలిటీస్ కూడా, అన్ని సదుపాయాలు కూడా బస్ స్టేషన్స్లో మేము కూలర్స్ కానీ, సీట్లు కానీ, తర్వాత ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్, లేడీ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంకా విపరీతంగా మేము నంబర్ ఆఫ్ టాయిలెట్స్ పెంచడం జరిగింది ప్రతి బస్ స్టేషన్లో కూడా. ఇక్కడ నిజామాబాద్ జిల్లా వచ్చేపాటికి 5 ముఖ్య బస్ స్టేషన్స్లో కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది సార్. సో త్రూ ఆర్టీసీ అంటే తెలంగాణ ఆర్టీసీని సీఎం గారు ఒక మంచి స్థాయికి ఈ స్కీమ్ ద్వారా నిలబెట్టారని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. సో ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అండ్ మా ఆఫీసర్స్, మా సిబ్బందికి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా, ఆడవాళ్ళతో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా, వాళ్ళ ఫెసిలిటీస్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సార్. ఇవాల్టి వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా మాకు మేజర్ కంప్లైంట్స్ ఏమీ రాలేదు. సో ఈ సందర్భంగా నేను మా ఆఫీసర్స్, మా సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మీరు కేటాయించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అండ్ మీ సందేశం కొరకు వెయిట్ చేసిన వాళ్ళు, ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ గొంతు కూర్చుంది, దయచేసి క్షమించాలా. కైండ్ బేర్ విత్ మీ. నిజామాబాద్ అండ్ కామారెడ్డి 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఈ మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన మరి ప్రజా విజయోత్సవాలు ఈ భాగంగా ఇవాళ ఆర్టీసీలో ప్రిన్సెస్లో ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు మీ రీజనల్ మేనేజర్ గారు, అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ గారు, మరి దీప మేనేజర్ గారు, మిగతా స్టాఫ్, మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు, ప్యాసింజర్స్కి, వీళ్ళందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారం. గతంలో 2023 డిసెంబర్ 9వ తారీఖు ముందు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆర్టీసీ యొక్క పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు. ఆర్టీసీని అసలు ఉంచుతారా, అసలు గవర్నమెంట్లో మర్జ్ చేస్తారా, లేకుంటే ప్రైవేట్ పరం చేస్తారా, అమ్మేస్తారా, అసలు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంది అన్నది తెలియనటువంటి ఆగమ్య గోచరంలో ఆ రోజు ఆర్టీసీ ఉండేది. మీకు అందరు కూడా తెలుసు. ఆర్టీసీ సోదరులు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు స్ట్రైక్ చేసిండ్రు, మీ ఆర్గనైజేషన్ అంతా ఏ విధంగా దెబ్బతిన్నా తీసిండ్రు, మీకు అందరికీ కూడా తెలుసు మీరు పడ్డటువంటి ఇబ్బందులు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆర్టీసీకి ఒక గోల్డెన్ టైం ఇది. ఇవాళ చెప్తా ఉన్నారు ఆర్ఎం గారు కానీ వీళ్ళు, మనం మొత్తం ఆర్టీసీలో దగ్గర ఒక 30% ఆక్యుపెన్సీ పెరిగింది. దాంట్లో ముఖ్యంగా 45% ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఇవాళ 70% ప్రయాణిస్తూ ఉన్నారు. రీజన్ ఆర్టీసీని కాపాడుకోవాలా, అది మనకు ముఖ్యమైన సంస్థ, రవాణా సంస్థ, మనకు పేదవారికి సంబంధించిన సంస్థ. దాని నష్టాలలో ఇరుకపోకుండా కాపాడుకోవాలా, దాన్ని ఇంకా బాగుపరచాలా. దాంతోపాటు పేద ప్రజలకు ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఉన్నారో, మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సౌకర్యాలు, మన రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో మహాలక్ష్మి స్కీమ్ కింద ఎన్నికల ముందు మనం 6 గ్యారంటీలలో భాగంగా చెప్పడం జరిగింది. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు, అంటే ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిరు. డిసెంబర్ 9 2 రోజులకే మనకు తెలంగాణ ఇచ్చినటువంటి, తెలంగాణ తల్లిగా భావించినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మన మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయించడం, అంటే స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఇవాళ అదే మరి ఏ స్థాయిలో ఉన్నదంటే, ఇవాళ ఏ మహిళలు ఎక్కడికన్నా పోని, ఇవాళ మనం సమ్మక్క సారలక్క జాతర చూసినాం, ఇవాళ మనం భద్రాచలం రామ మందిరంకు మనము రామనవమి రోజు చూసినాం, బాసర్లో చూసినాము, ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ చూసినాం. ఎక్కడైనా కానీ ఇవాళ మనము టెంపుల్ టూరిజం బాగా పెరిగింది. అదేవిధంగా ఈకో టూరిజం, ఎన్విరాన్మెంటల్ టూరిజం పెరిగింది. అంటే మహిళలకు ఉచితంగా ప్రయాణించడం వల్ల వాళ్ళకు టూరిజమే కాకుండా ఇవాళ వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పిల్లలను చూడడానికి వెళ్తూ ఉన్నారు, లేకుంటే ఎక్కడైనా బుద్ధి పుడితే ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇంకేదైనా మరి ఇంకా జాతర ఉన్నా మరి షాపింగ్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి అనుకున్న దగ్గరికి హైదరాబాద్ పోయి ఇంకా ఇక్కడ పల్లెటూరు నిజామాబాద్ కూడా వచ్చి కొనుక్కొని మరి వాళ్ళు షాపింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మరి ఒక 1 సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరంలో మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే 115,76,00,000 మంది మహిళలు మనకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. దీనికి ఉచిత ప్రయాణం అని అంటే ఆర్టీసీలో మహిళలకు ఉచితం కానీ ఆర్టీసీకి ఉచితం కాదు. ఆ డబ్బులు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తూ ఉన్నది. ఇవాళ దాని ప్రకారం తీసుకుంటే మనము 3,900 కోట్ల రూపాయలు ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం మహిళల కొరకు వెచ్చించడం జరిగింది. దానితోని మన మహిళా సోదరి మనలో 4,000 కోట్లు, 3,900 కోట్లు వాళ్ళ డబ్బు ఆదా అయినట్టే కదా. అదేవిధంగా ఆర్టీసీకి మరి బిజినెస్ అయింది. 3,900 కోట్లు ప్రభుత్వం చెల్లించడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులకు నెల జీతం పడడము. మరి ఇంకా కొత్త బస్సులు కూడా కొన్నాం మనం. ఇవాళ మన జిల్లాలోనే 74 కొత్త బస్సులు, ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినాయి. ఇంతకుముందు బస్సులు మరి వేరే కారణాల వల్ల అవుట్డేటెడ్ అని ఏదో 1,500 బస్సులు అమ్ముకుంటే వీళ్ళని మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఊరికి పోయినా కానీ అడిగేది మొట్టమొదటి మా ఊరికి బస్సు కావాలి, ఇంకొక ఎక్స్ట్రా ట్రిప్ కావాలి, మాకు సరిపోవట్లేదు అని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. అది రోజువారీ కంప్లైంట్ అయింది. మరి ఇవాళ మొన్న ఆర్ఎం గారితో కూడా మాట్లాడితే తప్పకుండా కొత్త బస్సులు వచ్చాయి, వాళ్ళందరూ కూడా మనం ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అక్కడ తప్పకుండా బస్సులు వేయిస్తామని చెప్పారు. ముఖ్యంగా కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు పోయే రూట్లలో ఆ టైమింగ్ ప్రకారం మనం అడ్జస్ట్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇవాళ ఆడపిల్లలు ఎక్కడికైనా పోవచ్చు, స్కూల్ పాస్ అవసరం లేదు, వాళ్ళు కాలేజీకి పోవచ్చు, స్కూల్కి పోవచ్చు, ఇంకెక్కడైనా
ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్ పోవచ్చు, ఇంకెక్కడైనా పోవచ్చు. దీనివల్ల ఎన్ని లాభాలు అంటే వాళ్ళ ఆర్థికంగా ఆర్టీసీ పరిపుష్టంగా తయారైంది. మన కొత్త బస్సులు కొనగలిగినాం, కొత్త బస్ స్టాండ్లు కట్టుకోగలుగుతున్నాం. ఉన్న బస్ స్టాండ్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం మహిళలకు ముఖ్యంగా టాయిలెట్స్ కానీ మరి ఫీడింగ్ రూమ్స్ కానీ పెట్టుకొని మరియు బస్సులలో నాణ్యమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి మనకు అవకాశం కలిగింది. ఇవాళ ఆర్టీసీ అంటే నష్టాల ఊబిల నుండి బయటపడి ఇవాళ ఒక మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక సంస్థగా ఇవాళ ముందుకు పోతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మహిళలకు లాభం అవుతూ ఉంది. ఇవాళ మనకు దీనివల్ల ఇంకా ఈ టూరిజం కూడా పెరగడం వల్ల మరి దీనివల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం కూడా రాబోతూ ఉంది. అంటే ఇవాళ ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ పేదవాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు. వాళ్ళ భర్త మీదనో వాళ్ళ కొడుకు మీదనో లేకుంటే కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళు ఇవాళ ఎక్కడ తలుచుకుంటే అక్కడ మొత్తం యావత్ తెలంగాణలో పల్లె వెలుగు బస్సులలో కానీ ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఇది క్రెడిట్ దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇంత చక్కటి కారణం ఇప్పుడు చాలామంది ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏం చేసిండ్రయ్యా, మీరు ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు సవాల్ విసురుతా ఉన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవాళ మన భారతదేశంలో 15 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం ఇస్తున్నారా మీరు? ఇవాళ అలాంటి ఆలోచన కూడా లేదు. ఇంకా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంలోనే ఆలోచన ఉంది కానీ మరి ఆర్టీసీ బస్సు మహిళలకు విద్యార్థులకు ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన లేదు. మరి ఇవాళ అందుకని ఇవాళ మాకు మొత్తం యావత్ తెలంగాణలో మనకున్నటువంటి మహిళలు 52% ఉన్నారు. 52% మహిళలు ఇవాళ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఒక 100 కోట్ల పైన మరి మహిళలు ఇవాళ ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున ప్రభుత్వం కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు విజయోత్సవాలు ఎందుకు చేస్తూ ఉన్నారని. మరి మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మీరు ఆర్టీసీని అమ్ముకోవాలని చూసిరు, ఆర్టీసీ ఎంప్లాయీస్ని రోడ్డు మీద తీసుకురావాలని చూసిరు. కానీ మరి ఆర్టీసీని బతికించుకోవాలా, ఆర్టీసీలో మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని ఆలోచన చేసిరా? మీ ఆలోచన విధానం వేరు, కాంగ్రెస్ ఆలోచన విధానం వేరు. కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు, ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ తరఫున సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. మరి తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దాంట్లో భాగంగానే ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆర్టీసీ యాజమాన్యమే కాకుండా అంటే మంత్రి గారు మళ్ళీ వాళ్ళ ఆర్గనైజేషనే కాకుండా మరి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎం గారిని, డిప్యూటీ ఆర్ఎం గారిని, మరి డిపో మేనేజర్స్ అందరినీ, మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు నడిపించే డ్రైవర్ కానీ కండక్టర్లు కానీ వాళ్ళ శ్రమ ఉండడం వల్లనే ఇవాళ ఇన్ని బస్సులు మనము దగ్గర 800 బస్సులు నిరారకంగా మనము ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామంటే మీ శ్రమ ఉంది. కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీ శ్రమ మీ యొక్క పట్టుదల ఈ విధంగానే ఉండాలి. ఇంకా భారతదేశంలోనే మన ఆర్టీసీ నంబర్ 1 సంస్థగా ట్రాన్స్పోర్ట్ సంస్థగా ఎదగాలి. మనం ఆర్టీసీని కాపాడుకున్నప్పుడే సామాన్య రైతులకు కానీ అంటే సామాన్య ప్రజలకు కానీ ప్రయాణంలో మహిళలకు కానీ బాగుంటుందని చెప్పి మనం కోరుకుంటూ మీరందరూ కూడా ఇక్కడ పనిచేసిన వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై కాంగ్రెస్, జై హింద్. మేరకు ఇక్కడికి విచ్చేసినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లతో తెలియజేయాలి. రాలేని పరిస్థితుల్లో కూడా మన కోసం టైం కేటాయించి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సర కాలంగా అందరికీ అందిస్తూ మరి విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరి ప్రభుత్వంలో భాగమైనటువంటి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారిని జరిగింది. మరియు ముఖ్యంగా ఆర్టీసీలో పెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి మేము తీసుకెళ్ళగలిగాం సార్. మరి మీ ఆశీర్వాదాలు, ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే మీరు అన్నట్టు ఎప్పటికి కూడా ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుంది సార్. పోతే మరి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీకు హెల్త్ బాగాలేకున్నా మాకు సమయాన్ని కేటాయించి వచ్చాం, మీకు ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు, సిబ్బంది, అలాగే ప్రజలు, ప్రయాణికులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించడం తెలుస్తాం.